అందరికీ నమస్తే. ఓకే. చాలా హ్యాపీ. ఎవరైతే కొత్తగా నా క్లాస్ వింటున్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. సో, మీరందరూ కూడా హీలింగ్ ప్రక్రియలు చేస్తున్నారు కదా! సో, మనమంతా హీలింగ్ చేసుకుంటూ ఉంటాం. అసలు ఆరోగ్యం అంటే ఏమిటో ఎవరు డిఫైన్ చేయట్లేదు. సైంటిస్ట్‌లు కూడా ఏం అర్థం కాని విషయం ఏందంటే ఆరోగ్యం అంటే ఏమిటో. సో, ఆరోగ్యం అంటే ఏమిటంటే రోగం లేకపోవడమే ఆరోగ్యం. కాబట్టి మనం ఈ రోజంతా కూడా క్వాంటమ్ హీలింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ విషయాలు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అండ్ ఇప్పుడు నేను చెప్తున్న చిన్న చిన్న చాలా సూక్ష్మమైన, చాలా సూక్ష్మంగా ఉండే విషయాలన్నీ కూడా ఇప్పుడు మనకి జ్ఞానం చాలా ఉంది. అంటే మనకు తెలుసు విషయాలన్నీ తెలుసు. తెలిసినప్పటికీ కూడా ఎక్కడో స్టక్ అయిపోయి ఉంటాం. అంటే కొన్ని కొన్ని విషయాలన్నీ కూడా మనకి తెలిసినట్లే ఉంటుంది కానీ, అక్కడ చిన్న స్టక్కింగ్ అంటాం కదా! స్టక్ అయిపోయి ఉంటాం. ఆ బ్లాక్ అంటాం. ఆ బ్లాక్స్‌ని మనం క్లియర్ చేసుకునే ఈ యొక్క సెషన్ అనేది మీ అందరికి కూడా వెల్కమ్. సో, నేను నా గురించి చెప్పుకుంటాను. ఎవరైతే కొత్త వాళ్ళున్నారో, ఎవరైనా నా క్లాస్ మొదటిసారి వింటున్న వాళ్ళందరూ గూడా యెస్ అని టైప్ చేయండి. ఫస్ట్ టైమ్ వింటున్న వాళ్ళెవరైనా ఉంటే యెస్ అని టైప్ చేయండి. సో, ఆల్రెడీ ఇంతకుముందు విన్నవాళ్ళుంటే ఓకేనా? ఇంతకుముందు విన్నవాళ్ళుంటే ఆహ్, నో ఇష్యూ. ఎందుకంటే ఎంతమంది ఉన్నారు ఈ క్లాసు వినని వాళ్ళు అనేసేసి నాకు తెలియాలి. దాన్ని బట్టేసేసి నేను ముందరకి తీసుకెళ్దామని అనుకుంటున్నాను. ఓకేనా? సో, మీ అందరికి కూడా యెస్ ఆల్‌మోస్ట్ ఒక కొంతమందున్నారు. రైట్ కవితా కృష్ణన్ ఫస్ట్ టైమ్ రైట్. చాలా మందున్నారు. ఓకే. రైట్. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ 1 అవరు. ఓకే. నేను కొన్ని ముఖ్యమైన సూత్రాలు చెప్తాను. అంటే నియమాలు చెప్తాను. సో, తర్వాత బ్లాక్స్‌ని ఎలా క్లియర్ చేసుకోవాలనో చెప్తాను. ఇవన్నీ కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అంటే మీరు చేస్తున్న సాధనకి చాలా బెనిఫిట్ అవుతుంది. ఓకేనా? సరే అసలు ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ సాధన అంటే ఏమిటి? ఓకే. ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ సాధన అంటే ఏమిటి? అనేసేసి తెలుసుకుందాం. సో, సాధన అంటే మనం ఏమనుకుంటామంటే ధ్యానం చేయటము, లేకపోతే ఏదో కాసేపు అప్పుడప్పుడు బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేయడము, లేకపోతే ఈ ప్రాసెస్ చేయటం అంటాం కదా! అయితే సాధన అనేది 3 అంశాలని బేస్ చేసుకునేసి ఉంటుందండి. అంటే దీన్నే మనం సాధన అని చెప్పాలి తప్పితే ఎప్పుడో 10 రోజులకోసారి, 15 రోజులకోసారి గుర్తొచ్చినప్పుడల్లా, మూడ్ బాగున్నప్పుడల్లా ఓకేనా? మీరు కళ్ళు మూసుకొని ధ్యానం చేయటము, లేకపోతే ఏదో ఒక ప్రక్రియలాగా చేయటం అనేది సాధన కాదు. సాధన అంటే ఏమిటంటే మీకు స్పష్టత ఉండాలి. దేనికోసం చేస్తున్నారు మీరు? ఓకేనా? సో, వాట్ ఈస్ ద ఎయిమ్? మీ యొక్క లక్ష్యం ఏమిటి? అనేది చాలా స్పష్టంగా క్రిస్టల్ క్లియర్‌గా ఉండాలండి. అంటే సాధన చేసే క్రమంలో కళ్ళు మూసుకొనేసేసి ఏదో ఇలా కాసేపు అలా పట్టుకొనేసేసి మొబైల్ ఫోన్ రాంగలోనే మళ్ళీ కొంసేపు మాట్లాడేసేసి, మళ్ళీ కొంసేపు అలా కూర్చొనేసేసి కళ్ళు మూసుకున్నాము, చెవులు మూసుకున్నాము, లేకపోతే ఇంకేదో ఇట్లా చేసుకున్నాము అది సాధన కాదు. ఓకేనా? సో, ఫస్ట్ ఎప్పుడు కూడా లక్ష్యం అనేది నిర్ధారించుకోవాలి. ఓకే. సో, మీరు ఏ సాధన చేస్తున్నా, ధ్యాన సాధన చేస్తున్నా దాని యొక్క ముఖ్యమైన లక్షణం ఏమిటి? అల్టిమేట్ గోల్ ఏమిటి? అనేది చాలా క్రిస్టల్ క్లియర్‌గా ఉండాలి మీకు. అంటే మీకు స్పష్టంగా తెలియాలి. అది గనక తెలియలేదనుకోండి, అంటే ఎవరో చెప్పారు, వాళ్ళు కళ్ళు మూసుకున్నారు, ఆమెకేదో జరిగింది, నేను కళ్ళు మూసుకుంటే నాకేదో జరుగుతుంది. ఓకేనా? ఆమెకేదో హీలింగ్ అయింది, నాకేదో హీలింగ్ అయింది. ఓకేనా? సో, ఆమెకేదో లక్షల డబ్బులు అంటే ఒక రూ. 1,00,000 వచ్చాయి. నాకు కూడా కళ్ళు మూసుకుంటే డబ్బులొస్తాయేమో. ఇవి కాదండి. మీకంటూ ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలి. క్లారిటీ అంటాం. చూడండి క్లారిటీ అంటాం. స్పష్టత లేని వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడలాగానే ఉంటుంది. ఓకేనా? సో, ఫస్ట్ క్లారిటీ మీకు మరి మీ ధ్యానం యొక్క లక్ష్యం ఏమిటి? లేదా మీరు ఆధ్యాత్మికత యొక్క లక్ష్యం ఏమిటి? మీరు దేనికోసం వచ్చారు? ఎందుకోసం వచ్చారు? వై అంటాం.
సో వాట్ అండ్ వై. సో మీరు ధ్యానం ఎందుకు చేయాలి అన్నది ప్రశ్న చాలా ముఖ్యమైన ప్రశ్న. ఓకేనా, స్పష్టతలో మీకు వాట్, ఓకేనా, వాట్ ఈజ్ యువర్ ఎయిమ్, మీ లక్ష్యం ఏమిటి. రెండోది వై, నేను ధ్యానం ఎందుకు చేయాలి, లేదా హీలింగ్ ప్రక్రియలు ఎందుకు చేయాలి, లేదా ఆధ్యాత్మిక సాధన ఎందుకు వినాలి, పర్టికులర్ గా ఈ క్లాస్ ఎందుకు వినాలి, మీకు ఆన్సర్ ఉండాలి. ఏంటి ఆన్సర్ ఉండాలి అంటే మనది ఎలా ఉంటుందంటే ఎవరో మోటివేషన్ చేస్తే వస్తాము కాదు, సెల్ఫ్ మోటివేషన్ అంటాం. మీ లోపల నుంచి ఆ ఉత్ప్రేరకం క్యాటలిస్ట్ అంటాం. క్యాటలిస్ట్ అనేది మీ లోపల నుంచి రావాలి. సో బాహ్యంగా చేసేది ఏదైనా సరే బల ప్రదర్శనే, బలమే. చూడండి, గుర్తుపెట్టుకోండి, బాహ్యంగా వచ్చేది ఏదైనా బలమే, అంతరంగా వచ్చేది మాత్రమే శక్తి. ఓకేనా. సో బాహ్య పరిస్థితుల్లోకి లోబడి మీరు ఎక్కడికి వస్తే అది బలవంతంగా మీరు ఎక్కడికి వచ్చినట్లు. అదే మీ అంతరానుభూతిలోంచి ఎస్ నేను ఈ క్షణం నిర్ణయం తీసుకున్నాను అనే భావనతో వస్తే మీరు అంతరంత అంటే శక్తితో, అంటే యు ఆర్ దట్ ఇస్ మట్ ఎనర్జీ అంట. ఓకేనా. సో బాహ్యంలో ఉండేది బలం, అంతరంగంలో ఉండేది శక్తి. రైట్, క్లారిటీ వచ్చింది కదా. రెండోది వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి, సాధనలో రెండవ అంశం ఏమిటంటే సో కన్సిస్టెన్సీ. మీరు ఏ పని చేసినా కన్సిస్టెన్సీగా ఉండాలి, అప్పుడు మాత్రమే నమ్మకము అనే ప్రక్రియకి న్యాయం జరిగిందండి. సో కన్సిస్టెన్సీ లేని వాళ్ళల్లో నమ్మకము కుదరదు. ఓకేనా. అంటే మీరు ఈ రోజు వస్తారు, మళ్ళీ 10 రోజుల తర్వాత వస్తారు. ఓకేనా. ఈరోజు గుర్తు చేసుకుంటారు, మళ్ళీ 10 రోజుల తర్వాత గుర్తు చేసుకుంటారు. ఓకేనా. మళ్ళీ ఏదో పౌర్ణమి రోజు అటెండ్ అవుతారు, అక్కడ శక్తి ఉందనేసి. మీకు ఎవరు అరుణాచలంలో శక్తి ఉందనేసి వెళ్ళగానే వెళ్తారు, వెళ్ళేసేసి అక్కడ ఏదో శక్తి ఉందనేసి ఒక 2 రోజులు గడిపొస్తారు. సో ఇలా మనం ఎప్పుడైతే కన్సిస్టెన్సీ లేని ప్రాసెస్, ధ్యానం కావచ్చు, ఆధ్యాత్మిక సాధన కావచ్చు, లేదా మీరు ఒక మెడిసిన్ కావచ్చు, ఈవెన్ మెడిసిన్ తీసుకోవటం కూడా, మెడికల్ ట్రీట్మెంట్లో కూడా కన్సిస్టెన్సీ ఉండాలి. అది మెంటల్ గాను ఫిజికల్ గాను రెండిట్లలోనూ కన్సిస్టెన్సీ ఉండాలి. ఓకేనా. క్లారిటీ ప్లస్ కన్సిస్టెన్సీ ప్లస్ ఇంప్రూవ్మెంట్ అండి. మూడోసరికి ఇంప్రూవ్మెంట్ ఉండాలి. అంటే మీరు రోజు ఎంతో కొంత వృద్ధి చెందాలి. ఓకేనా. ఎంతో కొంత మీ జీవితంలో ఇంప్రూవ్మెంట్ కనిపించాలి. ఓకేనా. అంటే నిన్నటి కన్నా ఈరోజు నా జీవితం కొంచెము మెరుగైంది అన్న భావన మీలో కలిగినప్పుడు మాత్రమే మీరు చేస్తున్నది సాధనాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో 10 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలానే ఉన్నాను, ధ్యానం మొదలుపెట్టినప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలానే ఉన్నాను అన్నది ఏది కూడా మీది సాధన కాదు. సో ఇట్ ఈజ్ సింప్లీ చెప్పాలంటే అది సాధన కాదు, మరి ఏమిటి అంటే ఓకేనా, ఓదార్పు, టెంపరరీ రిలీఫ్ అంటాం దాన్ని. అంటే మీరు ఓదార్పు కోసం ఇక్కడికి వస్తున్నారు, ఫలితాల కోసం రావట్లేదు. యు ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ఏ పర్మనెంట్, ఓకేనా, దాన్ని ఏమంటారు, రిజల్ట్ అంటాం కదా. ఎస్ ఎస్ అంటే ఒక అద్భుతమైన, మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు కోసం మీరు రావట్లేదు, తాత్కాలిక ఉపశమనం కోసం మీరు వస్తున్నారు. అంటే క్లారిటీ, కన్సిస్టెన్సీ ప్లస్ ఇంప్రూవ్మెంట్ అనే 3 అంశాలను బేస్ చేసుకునే సాధన ఉంటుంది. ఇది చేస్తేనే, ఇలా ఉంటేనే సాధన, మిగతాది ఏది కూడా సాధన కాదు. ఓకేనా. ఇట్స్ నాట్ ఏ ప్రాక్టీస్, అభ్యాసం కాదు, ఇట్స్ ఏ టెంపరరీ రిలీఫ్. ఓకేనా. రాజకీయ నాయకులు కనుక ఇలా ఏంటంటే అప్పుడప్పుడు అంటే ఎలక్షన్స్ ముందరగా ఉన్నప్పుడు వాళ్ళు కనిపిస్తుంటారు మనకి. ఓకేనా. ఓదార్పు యాత్రలు, పాదయాత్రలు చేస్తూ ఉంటారు. సరే, తప్పేం కాదు, నేనేమన్నా వాళ్ళ విషయంలో నేను ఏమనట్లేదు. ఓకేనా. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవరైనా చేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తారు, చంద్రబాబు నాయుడు చేస్తారు, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళంతా అలానే చేస్తుంటారు. ఓకేనా. సో కాబట్టి మనది ఆధ్యాత్మిక ప్రయాణం పొజిషన్ కోసం కాదు, మీరేదో ముఖ్యమంత్రి పేయటం కోసము, ఎమ్మెల్యే అవటం కోసము చేసేది కాదు ఆధ్యాత్మికత. ఓకేనా. కాబట్టి మీరు ఇది నిరంతర ప్రక్రియగా మిమ్మల్ని మీరు గుర్తుపెట్టుకోండి. సాధన అంటే ఈ 3 అంశాలు మీ జీవితంలో ఉంటేనే సాధన అవుతుంది. ఓకేనా. సో తర్వాత మనం క్వాంటమ్ హీలింగ్ అనేసి అంటున్నాం కదా సార్, ఏమిటి క్వాంటమ్? ఎంతమంది క్వాంటమ్ అనే పదం విన్నారు? ఒక్కసారి నాకు టైప్ చేయండి. ఎస్ అనేసి టైప్ చేస్తే విన్నట్లు, నో అని టైప్ చేస్తే వినట్లు. ఎంతమంది క్వాంటమ్ అనే పదం విన్నారు? ఇంతవరకు క్వాంటమ్ అనే పదం ఇంతవరకు వినని వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అంటే క్వాంటమ్ అనే పదం అంటే ఏదో దాన్ని ఏమంటారు,
దాన్ని ఏమంటారు, మల్టీ నెట్వర్క్ మార్కెటింగ్ కాదండి. ఓకేనా. క్వాంటమ్ అనే పదం మీరు విన్నారా? ఆధ్యాత్మిక పదంలో క్వాంటమ్ అనేది విన్నారా? ఎస్ ఆర్ నో? ఓకేనా. సో ఇప్పుడు మనం క్వాంటమ్ హీలింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. ఇప్పుడు నేను సాధన చెప్పాను కదా. సాధన చెప్పిన తర్వాతనే హీలింగ్ గురించి చెప్తాను. ఎందుకంటే మీకు హీలింగ్ జరగాలి అంటే, ఓకేనా, మీరు సాధన చేయాలి. ఓకేనా. మీరు సాధన చేయాలి. సాధన చేస్తేనే మీకు హీలింగ్ జరిగినట్లు. సాధన చేయకుండా హీలింగ్ జరుగుతుందా? అయితే అది ఒక లెవెల్లో, చాలా హయ్యర్ లెవెల్లో జరుగుతుంది. ఓకేనా. రైట్. అయితే నేను మీకు అందరూ కూడా చెప్తాను ఈరోజు, క్వాంటమ్ అంటే ఏమిటంటే సూక్ష్మము. ఏమిటండి? సూక్ష్మము. ఓకేనా. మరి ఏమిటి సూక్ష్మం? ఏమిటి సూక్ష్మం అంటే మరి బాహ్యంగా కనిపిస్తుంది కదా సార్, ఇది పదార్థం. ఓకే. పదార్థం అనేది 4 రకాల స్థితుల్లో ఉంటుందని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. సాలిడ్, లిక్విడ్, గ్యాసియస్ అండ్ ప్లాస్మా అనేది. ఓకేనా. సో మన ఎదురుగా గోడ ఉంది, వెనకాల బీరువా ఉంది, ఇవన్నీ కూడా పదార్థం. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పుస్తకం ఉంది, ఇది పదార్థం. అవునా కాదు? ఇట్స్ మ్యాటర్. ఓకేనా. సో ఈ మ్యాటర్. ఓకేనా. సో ఈ పదార్థానికి మూలం ఏమిటి? ఈ పుస్తకం ఎవరు రాశారు? పరమహంస యోగానంద గారు రాశారు. అవునా కాదు? ఈ పుస్తకాన్ని పరమహంస యోగానంద గారు రాశారు. అవునా? అయితే దీనికి ఫస్ట్ ఈ పుస్తకము ఎక్కడ ఉంది? ఇది భౌతిక రూపంలో రాకముందలా ఎక్కడ ఉంది? ఓకేనా. సో పరమహంస యోగానంద గారి మనసు లోపల, ఆలోచన రూపంలో ఉంది. అవునా కాదా? ఇట్స్ ఏ నాన్ ఫిజికల్ అంటాం. ఇది ఫిజికల్ అయితే అది నాన్ ఫిజికల్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఆయన యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఆయన యొక్క భావాలు ఏవైతే ఉన్నాయో, ఆయన యొక్క అనుభవాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా అతని యొక్క మనసు లోపల ఫస్ట్ నిక్షిప్తమై ఉన్నాయి. అంటే మానసిక, అంటే సింపుల్ చెప్పాలంటే నాన్ ఫిజికల్ ఎనర్జీ అంటాం దీన్ని. ఓకే. కనిపించదు అది, అవి కనిపించవు. కానీ ఎప్పుడైతే ఆయనకు ఒక సంకల్పం వచ్చింది, ఏమి ఆ సంకల్పం వచ్చింది? ఏం సంకల్పం వచ్చిందండి? ఎస్, నా ఆలోచనలని, నా అనుభవాలని, ఓకేనా, నా జీవితంలో ఉన్న ఈ యొక్క మనసు లోపల ఉన్న అన్ని రకాల స్థితులని నేను ఒక పుస్తకం రూపంలోకి తీసుకొని రావాలి అనుకున్నాను. ఓకేనా. అర్థమైంది కదా. సో చూడండి, అంటే నాన్ ఫిజికల్ టు ఫిజికల్. ఫస్ట్ నాన్ ఫిజికల్, ఓకేనా, మెంటల్ గా ఉంది, తర్వాత ఫిజికల్ గా వచ్చింది. ఓకేనా. ఈ పుస్తకం అనేది ఒక వ్యక్తి యొక్క ఆలోచనల సమూహం. అవునా కాదా? ఇది పుస్తకమా? నేను అడిగాను, ఇది పుస్తకం అనేసి అంటే ఇది పుస్తకం కాదు, ఇది ఎనర్జీ. ఏ ఎనర్జీ? అతని యొక్క ఆలోచనల శక్తి. ఆలోచనలు ఎలా ఉన్నాయి? నాన్ ఫిజికల్ గా ఉన్నాయి, అంటే భౌతిక పదార్థంగా లేవు అవి. ఓకేనా. సో మన జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, హీలింగ్ అనే ప్రక్రియ ఎప్పుడు కూడా నాన్ ఫిజికల్ టు ఫిజికల్ జరుగుతుంది. ఓకేనా. అంటే మన యొక్క ఆలోచనల, అంటే ఈ శక్తి అంటాం కదా, ఇస్తే ఎనర్జీ అంటాం దాన్ని మనం. ఓకేనా. ఈ ఎనర్జీ ఏదైతే ఉందో, ఓకేనా, ఆ ఎనర్జీ అనేది హీలింగ్ చేసే ప్రక్రియకి దోహదం చేస్తుంది. అయితే ఈ ఎనర్జీ ఎక్కడ ఉంది? ఓకేనా. సో నేను ప్రతిసారి కూడా మా క్లాస్కి వచ్చే వాళ్ళందరినీ కూడా ప్రశ్నలు అడుగుతూ ఉంటాను, కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాను, ఎందుకంటే క్లారిటీ కోసం. ఓకేనా. ఏమిటి అనేది అడుగుతుంటానంటే, ఈ చెయ్యి అనేది ఒకటి ఉంది కదా, ఈ చెయ్యి అనేది మీకు చెయ్యిలా కనిపిస్తుంది కదా. ఒకవేళ మీకు గనక నేను ఒక మైక్రోస్కోప్ ఇస్తే, ఏంటండి, ఒక సెల్యులర్ మైక్రోస్కోప్ ఇస్తే ఇది చెయ్యిలా కనిపించదు. ఎలా కనిపిస్తుందో మీకు తెలుసు. ఎలా కనిపిస్తుంది? సెల్స్ లాగా కనిపిస్తుంది. అవునా కాదా? అవునా. సో కణాల్లాగా కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇది చెయ్యా సెల్లా అనేసి మీరు అడిగాను అనుకోండి, ఏం చెప్తారు మీరు? చెయ్యా సెల్ అని అడిగితే ఏం చెప్తారు మీరు? సెల్ అని చెప్తారా, అని చెప్తారా? ఖచ్చితంగా. అంటే మనం సూక్ష్మంగా వెళ్ళే కొద్దిగా చూడండి, ఖచ్చితంగా అండి, సూక్ష్మంగా వెళ్ళే కొద్దిగా మీ అందరూ కూడా గుర్తు పెట్టుకోండి, సూక్ష్మంలోకి మీరు వెళ్తే వాసం వేరేలా ఉంటుంది, సత్యం వేరేలా ఉంటుంది. స్థూలంగా ఉన్నప్పుడు సెల్యులర్ మైక్రోస్కోప్ ఇస్తే ఈ చెయ్యిని చూడమంటే అక్కడ ఆ చెయ్యి ఉండదు, సెల్స్ ఉంటాయి. అంటే ఇదేమిటి? ఇది చెయ్య సెల్ అంటే మీరు ఏం చెప్తారు? సెల్ అని చెప్పాలి. అవునా కదా? అంటే సూక్ష్మంగా వెళ్ళే కొద్దిగా వాస్తవం మారిపోతుంది. ఓకేనా. మరి సెల్స్ దేంతో తయారైతే? మాలిక్యూల్స్. నేను మళ్ళీ మాలిక్యులర్ మైక్రోస్కోప్ ఇచ్చి చూశాను మీకు. ఇప్పుడు ఎలా కనిపించాయి? మాలిక్యూల్స్ కనిపించాయి. అంటే ఏంది? పరమాణువులు కనిపించాయి, సారీ అణువులు కనిపించాయి. అంటే కణాలు పోయి అణువులు కనిపిస్తున్నాయి. అరే ఇది చెయ్య, సెల్లా, మాలిక్యూల్ అని అడిగితే మీరేం చెప్తారు? సూక్ష్మంలో. అంటే ఏదైతే సూక్ష్మమో అదే వాస్తవం. అవునా కదా?
సో అలా మనము ఈ చెయ్యిని విచ్ఛిన్నం చేసుకుంటూ వెళ్తే, అంటే పొరలుగా ఉల్లిపాయ పొరలను గనక అలా 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 విచ్ఛిన్నం చేసుకుంటూ వెళ్తూ ఉంటే, అదే విధంగా ఈ చెయ్యిని గనక మనం జాగ్రత్తగా గమనిస్తూ సూక్ష్మంగా గమనిస్తూ వెళ్తూ ఉంటే అక్కడ ఆటమ్స్ ఉంటాయి. ఓకేనా? ఆటమ్ లో మళ్ళీ ఏముంటాయి? న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మనం చదివినప్పుడు చదువుకున్నాం, అవునా? మరి మనం ఆటమ్సా ఎలక్ట్రాన్స్ అంటే ఏం చెప్పాలి? ఉపపరమాణు సబ్ ఆటమ్స్, అంతే కదా. ఎలక్ట్రాన్ లెవెల్లో మనం వాస్తవం ఏంది? ఎలక్ట్రాన్ లెవెల్లో అంటే క్వాంటమ్ అంటాం, అవునా? ఇప్పుడు చెప్పండి, ఇది ఇట్ ఇస్ క్వాంటమ్ ఆర్ ఫిజికల్? చెప్పండి, ఇది క్వాంటమా ఫిజికలా? ఈ చెయ్యి అనేది క్వాంటమా ఫిజికలా? నేను చెప్పింది అర్థమైందా మీకు? క్వాంటమ్ ఆర్ ఫిజికల్? క్వాంటమ్ సార్. 100% అంతే కదా. ఇప్పుడు మీరు దీన్ని సూక్ష్మంగా గమనిస్తే సెల్స్, మాలిక్యూల్స్, ఆటమ్స్ లో ఏమున్నాయి? మళ్ళీ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ లాంటివి అవన్నీ ఉన్నాయి, అవునా? ఇప్పుడు నేను ఇవన్నీ ఇప్పుడు జాగ్రత్త పైకేమో ఇలా కనిపిస్తుంది, కానీ ఇది వాస్తవానికి ఇది ఏంది? ఇట్స్ నాట్ ఏ ఫిజికల్, ఇట్స్ ఏ క్వాంటమ్. ఓకేనా? అర్థమైంది కదా? ఇట్స్ ఏ క్వాంటమ్, గుర్తుపెట్టుకోండి. ఇది సైంటిస్టులు ప్రూవ్ చేసిన విషయం ఏమిటంటే యు ఆర్ నాట్ ఏ ఫిజికల్, యు ఆర్ ఏ క్వాంటమ్. ఓకేనా? అయితే మనం ఏం చేస్తున్నాము? ఫిజికల్ గా అని భావన చేస్తున్నాము, దాన్ని నమ్ముతున్నాము. ఎందుకంటే కనిపించిన దాన్నే నమ్మటం అనేది మనకి కనిపించిన దాన్నే నమ్మటం అనేది మనకి ప్రోగ్రామ్ చేయబడింది. ఇది కనిపించిన దాన్ని నమ్మటం అనేది మనకి ప్రోగ్రామ్ చేయబడింది. మన యొక్క ఈ యొక్క విశ్వంలో, అంటే సారీ, మన యొక్క సొసైటీలో అతిపెద్ద నష్టపోయినది ఏదైనా ఉంది అంటే కనిపించిన దాన్ని మాత్రమే నమ్మే గుణము. దాని వల్లనే మనకి నష్టం జరిగింది. ఈ కష్టాలన్నీ కూడా దాని వల్లనే వస్తున్నాయి. ఓకేనా? ఒక ఆక్స్ఫర్డ్ సైంటిస్ట్, బయాలజిస్ట్, ఆయన ఏం చెప్తారంటే, సో మనము ఫిజికల్ అని ఎప్పుడైతే మనము నమ్మటం స్టార్ట్ చేశామో అప్పుడా నుంచే రోగాలు రావటం స్టార్ట్ అయినాయి. ఎవరు చెప్తున్నారు? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయన. ఓకేనా? సో ఆయన పేరేందో గుర్తు రావట్లేదు, స్ట్రైక్ అవ్వట్లేదు, మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా చెప్తాను నేను. ఓకేనా? సో కాబట్టి మనం ఏం చేయాలి అంటే యూఆర్ ఐడెంటిటీ మార్చుకోండి. ఇప్పుడు ఏంది? ఐడెంటిటీ మార్చుకోండి. ఇది చెయ్యి అని మీరు అంటున్నారు, నేనేమన్నాను? ఇది క్వాంటమ్ అంటున్నారు. ఏది వాస్తవాన్ని నేను అడుగుతున్నాను. ఏంది? నేను చెప్పింది సైంటిఫికల్ గా చెప్పాను, ప్రాక్టికల్ గా చెప్పాను, రియలిస్టిక్ గా చెప్పాను. ఎస్ ఆర్ నో? దర్ ఇస్ ఏ క్రెడిబిలిటీ, అవునా కదా? ఇప్పుడు నేను చెప్పిన విషయంలో క్రెడిబిలిటీ ఉందా లేదా? ఎస్ ఆర్ నో? అంటే క్రెడిబిలిటీ అంటే ఏమిటి? పర్ఫెక్ట్ గా సోర్స్. ఎస్, దెర్ ఇస్ ఎ సోర్స్, రైట్? సో ఇది ఇప్పుడు చెప్తున్నది ఎవరు? సైంటిస్టులు. అర్థమే కదా. ఒకప్పుడు యాంత్రిక ప్రపంచంగా సృష్టిని భావించిన మనము ఆ రోజులలో కమ్యూనిజం బాగా డెవలప్ అయింది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఫిజిక్స్ నువ్వు మ్యాటర్ అని చెప్పిందో అప్పుడు కమ్యూనిజం బాగా డెవలప్ అయింది. ఎప్పుడైతే క్వాంటమ్ ఫిజిక్స్ వచ్చిందో, గుర్తుపెట్టుకోండి, కమ్యూనిజం అనేది మెల్లగా ప్రపంచం నుంచి అరైజ్ అయింది. ఎందుకంటే కమ్యూనిజంలో ఏంటంటే నువ్వు పదార్థము. ఓకేనా? సో యు ఆర్ ఏ మ్యాటర్. జగత్ సత్య బ్రహ్మమిచ్చ. కార్ల్ మార్క్స్ చెప్పాడు. ఏం చెప్పండి? కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు? జగత్ సత్య బ్రహ్మమిచ్చ. ఓకేనా? కనిపించే జగతే సత్యము. బ్రహ్మ ఏదైతే ఉందో, నువ్వు అంటున్నావు కదా దేవుడు బ్రహ్మ, ఇదంతా కూడా మిథ్య అని చెప్పాడు. అయితే మరి ఆదిశంకరాచార్యులు ఏం చెప్పారండి? ఆదిశంకరాచార్యులు ఏం చెప్పారంటే క్వాంటం చెప్పిండు. ఓకేనా? జగత్ మిథ్య బ్రహ్మ సత్య అన్నాడు. ఏమన్నాడు? జగత్ మిథ్య బ్రహ్మ సత్యం. అంటే నీకు కనిపిస్తున్నది ఏదైతే ఉందో, ఇది చెయ్యి అనుకుంటున్నావు కదా, ఇది చెయ్యి కాదు, ఇదే మాయ. వాట్ ఈస్ ద మాయ? మాయ అంటే ఏమిటి చెప్పండి? మాయ అంటే ఏమిటి? ఏమిటి మాయ? భౌతికంగా చెప్పు. చిన్న చదువుకున్నాం కదా మాయా సిద్ధాంతం. మాయాలో జీవిస్తున్నాం. యు అవేకెన్ అనేసి అనేవాళ్ళు మన వాళ్ళు, అవునా? ఓషో అంటారు, గౌతమ్ బుద్ధుడు అనేవాడు, బి అలర్ట్, బి అవేకెన్, నువ్వు నిద్ర నుంచి బయటపడు అని చెప్తుండేవాళ్ళు. నాకు అర్థం కాకపోయేది. జెన్ మాస్టర్స్ అప్పుడు నేను చదువుతున్నప్పుడు, పుస్తకాలను చదువుతున్నప్పుడు ఈ విషయాలను చెప్తుంటే నాకు అర్థం కాదు. అవేకెన్ ఏంటంటే నేను మెలుగుతూనే ఉన్నాను కదా, నేనేం నిద్రపోవట్లేదు కదా. అర్థమే కదా? మెలుగుతూనే ఉన్నాను కదా. నువ్వు మెలుగుతూనే ఉన్నావు కానీ సత్యాన్ని అర్థం చేసుకోవట్లేదు. నువ్వు మెలుగుతూనే ఉన్నావు కానీ నువ్వు ఏం చేస్తున్నావు? యూ బిలీవ్ యు ఆర్ ఏ ఫిజికల్.
కాబట్టి ఆదిశంకరాచార్యులు ఏం చెప్తారంటే బ్రహ్మ బ్రహ్మ సత్యము. అంటే బ్రహ్మ అంటే ఏమిటి? శక్తి. అంతటా ఉన్న చైతన్యం ఏదైతే ఉందో, ఓకేనా, అంతటా ఉన్న ఆ యొక్క శక్తి ఏదైతే ఉందో అది సత్యము. అంటే అది కనిపించదు, నాన్ ఫిజికల్ రియాలిటీ అంటాం, అది సత్యం. మరి ఏది 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 మిథ్య, ఏది మాయ అంటే జగత్తు మాయ. జగత్ అంటే ఏంది? పైకి కనిపిస్తున్నది. సో ఇది చేయలాగా కనిపిస్తుంది కానీ చెయ్యి కాదు. మీరు ఎంతమంది ఒప్పుకుంటారు ఇది చెయ్యా? ఇది ఫిజికల్ ఆర్ క్వాంటమ్? చెప్పండి నాకు. ఎస్ ఆర్ నో? క్వాంటమ్స్. క్వాంటమేనా? 100% కదా. అవును సార్. షూరా? మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్. రైట్. సో గుర్తుపెట్టుకోండి, నేను మీకు 2 పాయింట్స్ చెప్పాను. అంటే ఏమిటని చెప్పాను. రెండోది ఏంది? సో వాట్ ఈజ్ రియాలిటీ, అసలు ట్రూత్ ఏందో చెప్పాను. అంటే నువ్వు ఎవరో చెప్పాను. అందుకనే మన రమణ మహర్షి గారు హూ యామై నువ్వెవరో తెలుసుకో, నువ్వెవరో తెలుసుకో, నువ్వెవరో తెలుసుకో. ఏంది? నువ్వెవరో తెలుసుకో అనేసి అంటుండవు. నువ్వెవరు? నేను సిద్ధ, ఓకేనా, నాకు ఇది, నేను చదువుకున్నాను, ఎంఎస్సి ఫిజిక్స్ చేశాను, నేను ప్రొఫెసర్ని, ఇది నువ్వా? కాదు కదా. నువ్వు ఇంకొంచెం లోతుగా వెళ్ళు, ఓకేనా, ఇంకొంచెం లోతుగా వెళ్ళి, ఇంకొంచెం లోతుగా వెళ్ళి, ఇంకొంచెం లోతుగా వెళ్ళి, ఇంకొంచెం లోతుగా వెళ్ళి. ఎస్, యు ఆర్ ఎన్ అచీ. ఏంది? సో ఎలక్ట్రాన్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత కూడా జరిగిన సంఘటన ఏంటంటే ఈ న్యూక్లియస్ ని కూడా, అంటే మనం చిన్నప్పుడు చదువుకున్న న్యూక్లియస్ అనేది ఒకటి ఉంటుంది ఆటంలో. కొంచెం సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఈజీగా అర్థమవుతుంది, ఓకేనా. పర్లేదు, ఒకవేళ సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా పర్లేదు, మీకు ఇవన్నీ పెద్ద విషయాలేం కాదు, ఓకేనా. సో అడ్వాన్స్గా మాట్లాడేటప్పుడు కొంచెం అవసరం అవుతుంది, ఈ సబ్జెక్టు కొంచెం నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే న్యూక్లియస్ ని విచ్ఛిన్నం చేసినప్పుడు అందుట్లో మీజాన్స్, లెప్టాన్స్, బోజాన్స్ కూడా బయటపడ్డాయి. కేంద్రకం అంటాం కదా, ఓకేనా. మళ్ళీ అందుట్లో వాటిని విచ్ఛిన్నం చేసుకుంటూ వెళ్తే క్వాక్స్ అనేసేసి దాన్ని క్వాంటమ్ క్రోమోడైనమిక్స్ అంటాం. క్వాక్స్ గురించి అధ్యయనం చేసేసేస్తాను. ఇంకా లోతుగా వెళ్తే అక్కడ ఏమీ లేదు, దెర్ ఇస్ నథింగ్ ఈజ్ దేర్, దట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. అక్కడ అన్ని కూడా ప్రకంపనలే ఉన్నాయి. అందుకనే బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితమే ప్రకంపితో అనడు. ఈ సృష్టి అంటే ఏంది? ఓన్లీ ఇట్స్ వైబ్రేషన్స్. దెర్ ఇస్ నథింగ్ ఈజ్ దేర్, దెర్ ఇస్ నో మ్యాటర్, ఎవ్రీథింగ్ ఈజ్ వైబ్రేటింగ్. అంటే ప్రకంపనలు అంటాం, సింపుల్ చెప్పడం వైబ్రేషన్ అక్కడి నుంచి వస్తుంది. అంటే ఈ చెయ్యి అనేది సైంటిస్ట్కి అర్థం కానిది ఏంటంటే ఈ చెయ్యి అనేది అసలు దానికి మూలం ఏమీ లేదు, ఎలా వస్తుందో తెలియట్లేదు. ఓకేనా, అర్థమైంది కదా. అది అయితే మనల్ని మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి? మన యొక్క అసలు స్వరూపం ఏమిటంటే మనము శక్తి స్వరూపము, చైతన్య స్వరూపము. యు ఆర్ ఏ కాన్షియస్ బీయింగ్. దిస్ ఈజ్ అ క్వాంటమ్ రియాలిటీ. ఇది క్వాంటమ్ వాస్తవం, ఓకేనా. సో ఇప్పుడు నేను నా ఐడెంటిటీని ఏం చేయాలి? మార్చుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలండి? నేను నా ఐడెంటిటీని మార్చుకోవాలి, ఓకే. నా నమ్మక వ్యవస్థని సరిదిద్దుకోవాలి. నేను ఫిజికల్ అని అనుకుంటున్నాను, నేను పదార్థం అనేసి అనుకుంటున్నాను, నేను ఇది అనేసి అనుకున్నాను. కాదు, ఇది నేను సూక్ష్మంలోకి వెళ్తే వాస్తవం వేరేలా ఉంది, నేను క్వాంటమ్ అనేసి తెలియాలి, ఓకేనా. సార్ రైట్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిజికల్ అనేసి అనుకున్నప్పుడు హీలింగ్ జరుగుతుందా అంటే జరగదు. గుర్తుపెట్టుకోండి, ఓకే, అర్థమైంది కదా. మీరు ఫిజికల్ అని భావించినంత కాలం హీలింగ్ జరగదండి. జరిగినా కానీ ఏ కొద్ది దాని ఏమంటారు అనుగ్రహం అంటాం కదా, గురువుల యొక్క అనుగ్రహం ద్వారా కొంత జరగవచ్చు, ఓకేనా. బట్ ఎప్పుడైతే మీరు ఐఎమ్ నాట్ ఏ ఫిజికల్, నేను ఫిజికల్ కాదు, నేను సూక్ష్మ స్థాయిలో ఒక శక్తి స్వరూపాన్ని, నేను ఒక శక్తిని, నేను ఒక చైతన్యాన్ని, ఐఎమ్ ఏ కాన్షియస్, ఓకేనా, ఐఎమ్ ఏ క్వాంటమ్ అనేసి మీరు ఎప్పుడైతే అనుకుంటారో, అలా భావిస్తారో, మిమ్మల్ని మీరు అలా ఐడెంటిఫై చేసుకుంటారో అప్పుడు హీలింగ్ జరుగుతుంది. దీన్నే క్వాంటమ్ హీలింగ్ అంటాము. అంటే క్వాంటమ్ హీలింగ్ లో ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే నీ ఐడెంటిటీని మార్చుకున్నప్పుడు మాత్రమే నీలో మార్పు సంభవిస్తుంది, నీ లోపల హీలింగ్ జరుగుతుంది. అయితే నీ ఐడెంటిటీని నువ్వు ఎప్పుడైతే పోగొట్టుకోవడం అంత ఈజీనా? అవునా? ఇట్ ఈజ్ ఈజీ. ఐడెంటిటీని మార్చుకోవడం ఈజీనా అంటే ఈజీనే, ఎందుకంటే సైంటిఫిక్ గా మాట్లాడుకుంటే ఈజీనే. ఇప్పుడు నేనేదో వచ్చి మీకు అందరికి కూడా ఇవన్నీ సైంటిఫిక్ గా చెప్పుకోకుండా మీరు నమ్మండి, నమ్మకపోతే మీరు నమ్ముతారా నమ్మరా అనేసి నేను
అక్కడ ఒక కత్తి పెట్టేసి బెదిరిస్తున్నా అనుకోండి, మీ నమ్మక వ్యవస్థ ఎలా ఉంటుంది? ఉండదు కదా. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు బిలీవ్, రైట్? మీ ఐడెంటిటీని మార్చుకోవడానికి మీ యొక్క ఈగో ఒప్పుకోదు. ఎందుకంటే ఇది సైంటిఫికల్ గా లేదు, ఇది పర్ఫెక్ట్ గా లేదు. ఏదో సిద్ధార్థ సార్ ఎవరో ఆయనకి ఏదో తెలిసి తెలియక మాట్లాడుతున్నారు, అవునా కదా? క్రెడిబిలిటీ లేనప్పుడు, అంటే నేను మాట్లాడే మాటలలో క్రెడిబిలిటీ లేనప్పుడు, ఓకేనా, దాంట్లో సైన్స్ లేనప్పుడు మీకు నమ్మక వ్యవస్థ అనేది కుదరదు. మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయలేరు, అంటే నన్ను మీరు యాక్సెప్ట్ చేయరు. ఎందుకు యాక్సెప్ట్ చేయరు అంటే, ఎస్ ఏదో మాట్లాడుతుండ ఆయన, ఓకేనా, అది వాస్తవా కాదనేసి నాకు తెలియదు, కాబట్టి నేను నమ్మను. ఓకే, కాబట్టి ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ హీలింగ్ అనేది ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది. 24/7 మీకు హీలింగ్ జరుగుతూనే ఉంటుంది. ఓకేనా? సో హీలింగ్ జరగని ప్లేస్ అంటూ లేదు, హీలింగ్ జరగని సమయం అంటూ లేదు. ఎవ్రీడే హీలింగ్ జరుగుతూనే ఉంటుంది. ఓకేనా? మరి ఎలా హీలింగ్ జరుగుతుంది అంటే, ఎలా జరుగుతుందండి? ఎస్, మీరు ప్రేమతో ఉన్నప్పుడు హీలింగ్ జరుగుతుంది. మిమ్మల్ని మీరు విస్తరించుకున్నప్పుడు హీలింగ్ జరుగుతుంది. ఓకేనా? మీరు అసూయతో ఉన్నప్పుడు హీలింగ్ జరగదు. మీరు ద్వేషంతో ఉన్నప్పుడు హీలింగ్ జరగదు. మీరు పగతో ఉన్నప్పుడు హీలింగ్ జరగదు. మీరు స్వార్థంతో ఉన్నప్పుడు హీలింగ్ జరగదు. ఓకేనా? అర్థమైందా? సో నేను ఒక మంత్రం చెప్తాను, క్వాంటమ్ హీలింగ్ యొక్క మంత్రం, బేసిక్ మంత్రం చెప్తాను. ఓకేనా? సో ఇది బేసిక్ లెవెల్ అండి. దీంట్లో చాలా అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ చాలా ఉంది, కాకపోతే మనం ఈ 1 hour లో కవర్ చేయలేము. మళ్ళీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయటం ఎందుకు నన్ను? ఓకేనా? సో నేను అన్ని విషయాలు చెప్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. నేను చెప్పిన 2 విషయాలు, ఇప్పటివరకు 2 విషయాలు చెప్పాను. ఇప్పుడు 3వ విషయం చెప్తాను. ఈ 3 విషయాలే చెప్తాను ఈ 1 hour లో. ఓకేనా? ఈ 3 విషయాలను మీరు ఈజీగా రిసీవ్ చేసుకోగలుగుతారు. అంతే తప్పితే నేను 30 విషయాలు చెప్పాను అనుకోండి, మీ బ్రెయిన్ రిసీవ్ చేసుకోలేదు. ఓకేనా? సో ఫస్ట్ ఏం చెప్పానండి మీకు? నేనేం చెప్పాను ఫస్ట్? ఏం చెప్పాను ఫస్ట్? మీకు ఏం చెప్పాను నేను? సాధన అంటే ఏమిటి? సాధన అంటే ఏమిటి? సాధన అంటే ఏమిటని చెప్పాను, అవునా కదా? సో సాధనలో 3 విషయాలు చెప్పాను, అవునా? 3 విషయాలు: క్లారిటీ, కాన్స్టిట్యుయెన్సీ, కన్సిస్టెన్సీ. ఓకే, కన్సిస్టెన్సీ, ఇంప్రూవ్మెంట్. రైట్, వెరీ గుడ్. ఓకేనా? సో ఇది సాధన. ఇది ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా సాధన కాదు. అర్థమైంది కదా? అంతే తప్పితే మీరు కళ్ళు మూసుకోవడం సాధన కాదు, ఈ క్లాసులు వినటం సాధన కాదు. ఓకేనా? అర్థమైంది కదా? ఇట్స్ నాట్ ఏ ప్రాక్టీస్, ఇట్స్ టెంపరీ ఎస్కేపింగ్ ద ప్రాబ్లమ్స్ అంటాం వీటిని. మనం సింపుల్ గా చెప్పాలంటే, మనము సమస్యల నుంచి బయటపడటానికి, ఓకేనా, ఏదో ఒక విధంగా ప్రయత్నం చేయాలి. ఇట్స్ నాట్ ఏ ప్రాక్టీస్. ఓకేనా? ప్రాక్టీస్ కాదు. ఓకేనా? సాధన అంటే ఏమిటో గుర్తు పెట్టుకోండి. ఈ 3 విషయాలు లేకుండా సాధన ఉండదు. ఈ 3 విషయాల కాంబినేషనే ప్రాక్టీస్, అభ్యాసం అంటాం. అభ్యాసంలో ఈ 3 విషయాలు ఉంటాయి. నిరంతరం వృద్ధి ఉంటుంది, కన్సిస్టెన్సీ ఉంటుంది, స్పష్టత ఉంటుంది. అంటే లక్ష్యం తెలుసు మీకు. మీరు గంట సేపు ధ్యానం చేస్తున్నా అంటే దాని యొక్క లక్ష్యం మీకు తెలుసు, అంటే ఆ ఎరుక ఉంటుంది మీకు. ఓకేనా? సో ఈ 3 ఉంటాయి. రెండోది ఏం చెప్పానండి నేను? రెండోది ఏం చెప్పాను? క్వాంటమ్ హీలింగ్ అంటే ఏమిటి? సో నేను క్వాంటమ్ హీలింగ్ అంటే ఏమిటో చెప్పాను, అవునా? ఏమిటి క్వాంటమ్ హీలింగ్ అంటే? మీరు ఫిజికల్ కాదు, క్వాంటమ్ అని చెప్పాను. ఓకేనా? ఇది చేయి కాదు, శక్తి అని చెప్పాను. ఈ ప్రపంచం అంతా కూడా పదార్థం కాదు, శక్తి అని చెప్పాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. నువ్వు చూస్తున్న గోడ ఏదైతే ఉందో అది గోడ కాదు, శక్తి అని చెప్పాను. అయితే అది మామూలుగా మనం కనిపిస్తుంది, అలా కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే, వీ డోంట్ హ్యావ్ ఎక్స్ట్రా సెన్సింగ్ పవర్స్ అంట. మనకి ఎక్స్ట్రా సెన్సింగ్, ఈఎస్పి అంటాం, ఎక్స్ట్రా సెన్సింగ్ పర్సెప్షన్ లేదు. అంటే ఒక కుక్క కన్నా లోతైన సిగ్నల్స్ ని వినగలుగుతుంది. ఓకేనా? ఓకేనా, మనం వినలేని తరంగాల్ని అది గ్రహించగలుగుతుంది. మనం వినలేని మాటల్ని, శబ్దాలని అది వినగలుగుతుంది. మరి మనకెందుకు లేదు అది? మీకు తెలుసు కదా, 20 Hz to 20,000 Hz అంటాం మనం. 20 Hz to 20,000 Hz అంటాం. అంటే ఏమిటి? అంటే ఇంతవరకు మనం వినగలుగుతాం. ఓకేనా? మరి కుక్క మాత్రం దానికన్నా కింద శబ్దాలు వినగలుగుతుంది, పై శబ్దాలు వినగలుగుతాం, అవునా? సో కాబట్టి మనకి వీ డోంట్ హ్యావ్ ఎక్స్ట్రా సెన్సింగ్ కెపాసిటీ. గుర్తుపెట్టుకోండి, మనకి సెన్సింగ్ కెపాసిటీ అంటే వీ హ్యావ్ ఏ లిమిటింగ్ సెన్సింగ్ కెపాసిటీ
టు అండర్స్టాండ్ ద ట్రూత్, సత్యాన్ని అర్థం చేసుకోవటానికి మనకి పరిమితమైన నమ్మక వ్యవస్థ, పరిమితమైన ఇంద్రియాలు అంటాం కదా, ఇంద్రియోత్తేజకాలు అంటాం, లేదా ఇంద్రియ యొక్క శక్తులు అంటాం. కంటికి ఉండే శక్తి పరిమితంగా ఉంది, చెవికి ఉండే శక్తి పరిమితంగా ఉంది, ముక్కుకు ఉండే శక్తి పరిమితంగా ఉంది. ఎప్పుడైతే మనం దాన్ని చూడగలుగుతామో, ఓకేనా. సో ధ్యాన సాధన చేసినప్పుడు, ఓకేనా, ధ్యాన సాధన చేసినప్పుడు మన యొక్క అసలు స్వరూపాన్ని దర్శించగలుగుతాము, ఓకేనా. సో ధ్యానం చేసినప్పుడు హాస్టల్ ట్రావెలింగ్ ఉంటుంది. ఆమె ఎవరు బట్టలు సర్దుతుంది, ఎవరండి బాబు? వీడియో ఆఫ్ చేసుకోండి, ఓకేనా. ఆ వీడియోస్ ఎవరు ఆఫ్ చేసుకోండి, ఎందుకు ఎలా వస్తారు, డిస్టర్బ్ చేస్తారు, రైట్. సో ఇలాంటి వాళ్ళు వచ్చి ఎదుటి వాళ్ళని జరగొడతారు, రైట్. సో రైట్, ఎనీవే. సో మీరు వినకపోతే వీడియో ఆఫ్ చేసుకునండి, మళ్ళీ మీ వల్ల డైవర్ట్ అయిపోతుంది, ఓకేనా, రైట్. సో బట్టలు చదువుతుంది అనుకుంటా ఆమె ఎవరు, రైట్. ఎనీవే, నెక్స్ట్ ఏంది, 2 విషయాలు అయిపోయినాయి కదా. సో ఈ యొక్క 2 విషయాల్లో మనకు అర్థమైంది అంటే మనము క్వాంటం, ఓకేనా, మనము క్వాంటం, మనము శక్తి స్వరూపం, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, అండ్ మీరు నేను ఎనర్జీనే, ఓకేనా, అర్థమైంది కదా. సో ఈ పాయింట్ని మీరు పర్ఫెక్ట్గా క్యాచ్ చేసుకోండి. మనకి ఉన్న పరిమితమైన జ్ఞానం వల్ల, పరిమితమైన నమ్మకాల వల్ల, పరిమితమైన ఇంద్రియాలకు ఉన్న, అంటే మన కంటికి చెవులకు ఉన్న పరిమితమైన శక్తుల వల్ల మనము మన యొక్క స్వస్వరూపాన్ని, మన యొక్క సత్యాన్ని దర్శించలేకపోతున్నాము, ఓకేనా. మనం మెల్లిగా ధ్యాన సాధన స్టార్ట్ చేసి ధ్యానంలోకి కొంచెం లోతుగా వెళ్ళే కొద్దిగా అసలు మన యొక్క స్వరూపం ఏమిటి, మన యొక్క స్వరూపం ఏమిటి అనేది అయితే మనకు తెలుస్తుంది, ఓకే. సో ఇది ఫస్ట్ పాయింట్ అండి, ఇది 2వ పాయింట్, రైట్. సో 3వ పాయింట్ తీసుకుందాం మనం, ఓకేనా. సో మరి మనం క్వాంటం కదా, మరి హీలింగ్ ఎందుకు జరగట్లేదు, నేను ధ్యానం చేస్తున్నా అంటే ఏంటండి, గ్రహించాలి కదా సార్, అది గ్రహించి సాధన చేయడం ద్వారా జరుగుతుంది, రైట్. గ్రహించడం ద్వారా జరుగుతుంది. ఇప్పుడు కొంత క్లారిటీ వచ్చింది కాబట్టి హీలింగ్ జరిగిందండి. క్లారిటీ, ఎన్హాన్స్ కాన్షియస్నెస్. గుర్తుపెట్టుకోండి, జ్ఞానం ఎందుకు ఇలాంటి క్లాసులకు అటెండ్ అవ్వాలి, ఓకే. మనకేమన్నా పని లేకుండా 1 గంట సేపు ఇక్కడ స్పెండ్ చేస్తున్నామా? అందరూ టీవీలు చూస్తుంటే మనం ఎందుకు చేస్తున్నాం అంటే, గుర్తుపెట్టుకోండి, మనము స్పష్టతని, క్లారిటీని పొందుపరుచుకుంటాం. అంటే జీవితం పట్ల ఎప్పుడైతే మనకి స్పష్టత వస్తుంటుందో, ఈ జ్ఞానం అనేది ఏం చేస్తుంది, స్పష్టతని ఇస్తుంది. అప్పుడు మన యొక్క చైతన్య స్థితి అనేది పెరుగుతుంది. క్లారిటీ, ఎన్హాన్స్ కాన్షియస్నెస్ అంటాం, ఓకేనా. సో ఇది ఈ 2 విషయాలు మీరు తీసుకోండి. 3వ విషయం వచ్చేసరికి మనకి మరి హీలింగ్ జరగాలంటే ఏం చేయాలి, 3వ విషయం. అంటే నేను సాధన గురించి చెప్పాను, మీరు క్వాంటం అని చెప్పాను, ఓకేనా. సో మనం ఎనర్జీ అనేది ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం చెప్పాము. మనకున్న పరిమితులు ఉన్నాయి, ఆ పరిమితుల వల్ల తెలుసుకోలేకపోతున్నాం. ధ్యానం చేయండి, దానికి సొల్యూషన్ ఏం లేదు, మెడిటేషన్. యూ డూ మెడిటేషన్ మోస్ట్ ఆఫ్ ది టైం, మీకు ఖచ్చితంగా ప్రాసెస్ అనేది జరుగుతుంది, ఓకేనా. మిమ్మల్ని మీ స్వస్వరూపాన్ని మీరు అర్థం చేసుకుంటారు, రైట్. సో మరి అసలు ఇక్కడ విషయం ఏమిటంటే, సో హీలింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, క్వాంటమ్ హీలింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఓకేనా. ఇది ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం, ఓకేనా. సో ప్రతిదీ శక్తి అయినప్పుడు, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అయినప్పుడు మనకు ఒక నియమం ఉంటుంది, శక్తి సూత్రాలు అంటాం మనం. 3 శక్తి సూత్రాలు ఉంటాయి. ఈ 3 శక్తి సూత్రాలు ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో అండి, ఈ 3 శక్తి సూత్రాలు ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో వాళ్ళకి ఎప్పుడూ హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు. హీలింగ్ అనేది నిరంతరం జరుగుతుంటుంది, ఓకేనా. ఫస్ట్ సూత్రం ఏమిటంటే, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. సో ఎనర్జీ ఈజ్ అవైలబుల్ నవ్ అండ్ హియర్ ఇన్ఫైనట్లీ. సో ప్రతిదీ శక్తే అంటే, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. మీరు, నేను, చెట్టు, చేమ, పట్టు అన్ని శక్తిలే, ఓకేనా. శక్తి ఎక్కడ ఉంది, ఇప్పుడే ఈ క్షణమే ఉంది. మరి ఎంత ఉంది, అనంతంగా ఉంది, అర్థమైందా. శక్తి ఎక్కడ ఉంది, ఇప్పుడే ఉంది. ఎక్కడ ఉంది అంటే ఇప్పుడే ఉంది, ఓకేనా, ఇక్కడే ఉంది.
ఓకేనా? మరి ఎంత ఉంది? అనంతంగా ఉంది. అర్థమైంది కదా? శక్తి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంది. ఇప్పుడు మీరు నాకు శక్తి ఉంది అనుకుంటే మీకు శక్తి ఉంది, లేదనుకుంటే లేదు. ఓకేనా? ఇప్పుడు మీరు దుఃఖంతో ఉన్నా అనుకోండి, ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నా కానీ మీకు ఎనర్జీ అనేది పాస్ అవ్వదు. మీరు భయంతో ఉన్నా అనుకోండి, నేను క్లాస్ చెప్తున్నా కానీ మీకు ఎనర్జీ పాస్ అవ్వదు. ఓకేనా? నేను మాట్లాడుతున్నా అనుకోండి, మీ లోపల ఏ చలనం రాదు. ఎందుకు? మీకు శ్రద్ధ లేదు. ఓకేనా? అర్థమైంది కదా? అంటే శ్రద్ధ వలన శక్తి వస్తుంది, దుఃఖం వలన ఎనర్జీ బ్లాక్ అయిపోతుంది, భయం వలన ఎనర్జీ బ్లాక్. అంటే మీరు ఎప్పుడైతే శక్తి అంతటా ఉంది, అనంతంగా ఉంది అనేసి మనకు తెలుసు. ఇది మొదటి సూత్రము. మరి శక్తి ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అంటే, గుర్తు పెట్టుకోండి, శక్తి ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అంటే, మీరు ఎప్పుడైతే ప్రేమతో ఉంటారో, విశ్వాసంతో ఉంటారో, ఓకేనా? సో అంటే దాన్ని ఏమంటారు, మంచి పరిస్థితులతో ఉంటారో అప్పుడు వస్తుంది మీకు ఎనర్జీ. ఓకేనా? సో ఒక మాథ్యూ రిచర్డ్ అనేసి ఒక అతను ఉన్నాడు. ఈ భూమి మీద అందరినీ చూసి ఒక అతన్ని ఐడెంటిఫై చేశారు. ఎవరు ఐడెంటిఫై చేసిన వ్యక్తి అంటే, ఎవరు ఆనందంగా ఉన్నారు ఈ భూమి మీద, ఓకేనా, ఎవరు సంతోషంగా ఉన్నారని చేసి ఈ భూమి మీద అనేసి కొంతమంది న్యూరో సైంటిస్టులు రీసెర్చ్ చేశారు. ఇంకెంత టైం ఉంది మేడం? ఉంది సార్. ఎంత? 20 minutes. 20 minutes. 20 minutes. 20 minutes సరిపోతుంది. రైట్, సరిపోతుంది. ఓకేనా? సో అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది చాలా చాలా అద్భుతమైన విషయం. నేను మంత్రం అంటే దిస్ ఈజ్ వాట్ అదే మంత్ర అంటున్నాను. నేను క్వాంటమ్ హీలింగ్ యొక్క మంత్రము గుర్తుపెట్టుకోండి. ఓకేనా? క్వాంటమ్ హీలింగ్ యొక్క మూల మంత్రం గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకేనా? హీలింగ్ గురించి చెప్పాను. హీలింగ్ అనేది ఎప్పుడు చదువుతూనే ఉంటుందని చెప్పాను, కానీ ఎప్పుడు జరుగుతుంది అనేసి నేను చెప్తున్నాను. ఓకేనా? అయితే ఇతను మాథ్యూ రిచర్డ్, ఆయన ప్యారిస్లో పిహెచ్డి చేసిండు. ప్యారిస్లో పిహెచ్డి చేసి ఒక ప్రొఫెసర్గా, ఒక పెద్ద యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉంటూ, అతను ఎప్పుడో పిహెచ్డి చేసేటప్పుడు అతను ఇండియా హిమాలయాలకు వచ్చాడు. హిమాలయాలకు వచ్చేసి కొంతమంది టిబెటియన్ మాంక్స్ అంటాం కదా, టిబెటియన్ బుద్ధుల్ని అంటే ఆ యొక్క మాంక్స్ని కలిశాడు. అయితే వాళ్ళతోటి ఒక 2-3 గంటల పాటు సంభాషణ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఆయన పిహెచ్డి కంప్లీట్ అయిపోయింది, ప్రొఫెసర్గా ఉద్యోగం వచ్చింది. ఆ ప్రొఫెసర్గా ఉద్యోగం వచ్చిన తర్వాత అతని మనసు మళ్ళీ పీకుతూ ఉంది. అతను ఈ యొక్క మాంక్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే, ఈ మాంక్స్ ఎవరైతే ఉన్నారో, అతను చుట్టూ ఉన్న ప్రొఫెసర్లు కానీ, చుట్టూ ఉన్న వ్యక్తులు కానీ, ఆయన చాలా పెద్ద కుటుంబంలో, ఉన్నతమైన కుటుంబంలో, కోటీశ్వరుడు అంట సింపుల్గా చెప్పాలంటే, ప్రసిద్ధ వ్యక్తులంతా కూడా, అంటే ప్యారిస్లో ఉన్న ప్రసిద్ధ వ్యక్తులంతా కూడా ఇతనికి తెలుసు. అయితే ఎక్కడో హిమాలయాల్లో తపస్సు చేసుకున్నారు. వాళ్ళకి అసలు రేపు ఫుడ్ ఏం దొరికిద్దో కూడా తెలియదు. వాళ్ళు ఎక్కువ ఆనందంగా ఉన్నారు. వీళ్ళేమో కోట్ల ఆస్తి ఉంది, వీళ్ళ దగ్గర అన్ని కార్లు, గీర్లు, బెంజులు అన్నీ ఉన్నాయి. కానీ వీళ్ళు అంత ఆనందంగా ఎందుకు లేరనేసి ఒక డౌట్ వచ్చింది ఆయనకి. ఓకేనా? అయితే ఆయన ఏం చేసిందంటే, ఇక లాభం లేదని చేసేసి వెళ్ళిపోయేసేసి ఆ బుద్ధిస్ట్ మాంకులతోటి ఆయన కూడా ఒక సన్యాసి లాగా వెళ్ళిపోయాడు. ఆయన సాధన చేశాడు. 10,000 గంటల పాటు సాధన చేశాడు. 10,000 గంటల పాటు సాధన, ధ్యాన సాధన అంటాం కదా, అంటే వాళ్ళ యొక్క టిబెటియన్ ధ్యాన సాధన చేసేసి ఆయన కొన్ని సంవత్సరాల పాటు అక్కడ ఉన్న తర్వాత సైంటిస్టులు అంతా కూడా ఎవరు ఆనందంగా ఉన్నారు, ఎవరు సంతోషంగా ఉన్నారు, ఓకే, ఈ భూమి మీద అత్యంత ఆనందంగా ఉన్న వ్యక్తి ఎవరు అనేసి అంటే అందరి దగ్గర పోయారు. కోటీశ్వర్ల దగ్గర పోతే వాళ్ళు ఎవరు ఆనందంగా లేరు. ఓకేనా? వాళ్ళు 100 అంటే దాన్ని ఏమంటారు, ఈ పెడతారు కదా, స్కానర్స్ పెట్టేసి ఎంఆర్ఐ స్కానర్స్ అంటాం కదా, ఎంఆర్ఐ స్కానర్స్ పెట్టేసి ఒక కొలత ఉంటుంది. ఓకేనా? ఈ యొక్క క్యాల్కులేషన్ చేస్తే వీళ్ళు ఆనందంగా లేరు, వీళ్ళంతా రకరకాల 100 రకాల టెన్షన్స్ ఉన్నాయి వీళ్ళ మైండ్లో అనేసి వీళ్ళకి అర్థమైపోయిన తర్వాత అతని దగ్గరికి ఎవరో చెప్తే అతని దగ్గరకు వెళ్ళేసేసి, సరే నేను మిమ్మల్ని టెస్ట్ చేద్దాం అనుకుంటున్నామండి అంటే, సరే టెస్ట్ చేసుకోండి అని చెప్పాడు. అతను ఇలానే కూర్చొనేసేసి అన్ని స్కానర్లు అమర్చారు మాథ్యూ రిచర్డ్కి. అతను జస్ట్ చూస్తే అసలు సైంటిస్టులకి చాలా ఆశ్చర్యం కలిగింది వాళ్ళు సైంటిస్టులకి. వామ్మో, ఏంది ఇది, ఇంత ఆనందంగా ఉన్నాడు, ఎవరు ఈ స్థాయిలో లేరు. అధిక స్థాయి అంటాం కదా, చాలా టాప్ మోస్ట్ హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు వరకు మేము చూసిన భూమి మీద ఈ గ్రహం మీద చూసిన వ్యక్తులలో మీరే సంతోషంగా ఉన్నారు. అయితే గుర్తుపెట్టుకోండి, అయితే ఆయన సైంటిస్ట్ ఏమంటే, మీరు ఇంత ఆనందంగా ఉంటున్నారు కదా, ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారు అనేసి అడిగారు.
ఏంది ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారు? క్వాంటమ్ హీలింగ్ యొక్క మూల సూత్రం గురించి చెప్తాను వినండి. ఏం ఆలోచిస్తున్నా అంటే, ఆయన అన్నాడు కదా, నేను మీ శ్రేయస్సును కోరుకుంటున్నాను అన్నాడు. ఏంది ఏమన్నాడు? మీ శ్రేయస్సుని కోరుకుంటున్నాడు. ఓకేనా? సో మరి అతను అంత ఆనందంగా, అంత శక్తివంతంగా, అంత ఆరోగ్యంగా, అంత అద్భుతంగా ఉండడానికి కారణం ఏమిటి అనేసి అడిగితే అతను సింపుల్ గా చెప్పాడు, నేను మీ శ్రేయస్సును కోరుకున్నాను. ఏంది అంటే, మీ గురించి మీరు బాగుండాలని చేసి, మీరు ఆనందంగా ఉండాలని చేసి నేను మనస్ఫూర్తిగా హృదయ లోతుల్లోంచి కోరుకుంటున్నాను. సింపుల్ సూత్రం అండి, ఇదే హీలింగ్ అంటే. ఏంటంటే హీలింగ్, క్వాంటమ్ హీలింగ్ యొక్క మూల సూత్రం ఇదే. మీరు ఎదుటి వ్యక్తుల యొక్క ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఎప్పుడైతే హృదయ లోతుల్లోంచి కోరుకుంటారో మీ యొక్క శక్తి అనేది, అనంతంగా ఉన్న శక్తి అనేది మీకు ఎక్కువ అందుబాటులోకి వస్తుంది. అంటే ప్రేమ అంటాం. ఏంది? దాన్నే లవ్ అంట. మీరు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తుల పట్ల అసూయను కలిగి ఉంటారో మీ ఎనర్జీ బ్లాక్ అయిపోతుంది. మీరు ఎదుటి వ్యక్తులను ఎప్పుడైతే ద్వేషిస్తూ ఉంటారో మీ ఎనర్జీ బ్లాక్ అయిపోతుంది. ఓకే, ఎప్పుడైతే మీ లోపల అపరాధ భావన ఉంటుందో, మీ లోపల మిమ్మల్ని మీరు ద్వేషించుకుంటారంటే సెల్ఫ్ లవ్ అనేది మీకు ఎప్పుడైతే ఉండదో, మీ లోపల భయం ఎప్పుడైతే ఉంటుందో, మీ లోపల అహం ఎప్పుడైతే, దురహంకారం అంటాం కదా, అహం ఎప్పుడైతే ఉంటుందో మీ ఎనర్జీ బ్లాక్ అయిపోతుంది. సో సింపుల్ అండి, నేనేం చెప్తున్నా అంటే సింపుల్, మనం ఎనర్జీనే. అయితే మరి హీలింగ్ ఎప్పుడు జరిగిద్ది అంటే, మనల్ని మనం ఎనర్జీగా గుర్తు పెట్టుకొని, మన యొక్క స్వస్వరూపాన్ని, మన యొక్క అసలైన తత్వం, హూ ఏమై అంటే నేను ఎవరు అనేది, ఓకే, అసలైన తత్వాన్ని మనం గుర్తు పెట్టుకొని, ఓకేనా, మీరు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తుల యొక్క మంచితనాన్ని, లేదా ఎదుటి వ్యక్తుల యొక్క శ్రేయస్సుని, ఎదుటి వ్యక్తుల యొక్క ఆరోగ్యాన్ని కావచ్చు, లేకపోతే ఆనందాన్ని కావచ్చు, వాట్ ఎవర్ మేబీ, ఎప్పుడైతే మీరు కోరుకోవటం స్టార్ట్ చేయాలి, ఇదంతా కూడా పైపైన కదా, నటించడం కాదండి. మీరు కమలాసన్ లాగా నటించవద్దు. ఓకేనా? సో ఇట్స్ నాట్ అబౌట్ యాక్టింగ్, ఇట్స్ అబౌట్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్, మీ హృదయ లోతుల్లోంచి రావాలి. ఓకేనా? ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనకి హీలింగ్ అనేది 24/7 జరుగుతుంది. రాసి పెట్టుకోండి. ఇట్స్ ఏ రాజమౌళి స్టాంప్. ఏంది? రాజమౌళి స్టాంపు. రాజమౌళి సినిమా తీస్తే గ్యారంటీ హిట్ అయినట్లే, ఈ ఫార్ములా మీరు ఫాలో అయితే గ్యారంటీగా హీలింగ్ జరిగింది. ఓకేనా? సో దిస్ ఈజ్ ద రియాలిటీ. కాబట్టి మనము శక్తి అనేది అనంతంగా అందుబాటులో ఉంది, కానీ మన గుణాలు అనేవి లోయెస్ట్ లో ఉన్నాయి. సో సమస్య ఎక్కడ ఉంది? గుణాలలో ఉన్నాయి. ధ్యానం ఎందుకు? మన గుణాలని వృద్ధి చేసుకోవటానికి. అర్థమైంది కదా? మన లోపల ఉన్న అసూయని ధ్యానం తీసేయాలి. అంతే తప్పితే అసూయ పెట్టుకొని కళ్ళు మూసుకుంటే ఉపయోగం లేదు. మన లోపల ఉన్న భయాన్ని ధ్యానం చేయాలి. అంతే తప్పితే భయంతో ధ్యానం చేయడం వల్ల ప్రయోజనం లేదు కదా. మీ లోపల ఉన్న స్వార్థాన్ని, మీ లోపల ఉన్న సంకుచితమైన మనస్తత్వాన్ని, మీ లోపల ఉన్న పిసినారితనాన్ని ధ్యానం తీసేయాలి. అంటే ఆధ్యాత్మిక సాధన తీసేయాలి. అది తీసేయకుండా నేను పిసినారితనంగానే ఉంటాను కానీ ధ్యానం చేస్తానంటే సెట్ అవ్వదు. అర్థమైంది కదా? సో మీరు సంకుచితమైన మనసుతో ఉండేసేసి, ఓకేనా, సో నేను ధ్యానం చేస్తాను, నాకు హీలింగ్ కావాలంటే హీలింగ్ జరగదు. ఓకేనా? కాబట్టి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే నీ గుణాన్ని మార్చుకోవాలి తప్పితే, ఓకేనా. సో ధ్యానం ఇది సిద్ధా గారు ప్రక్రియ నాకు పని చేయట్లేదండి, నేను వేరే సార్ దగ్గరికి వెళ్తాను. ఓకేనా? అదే ఇది ప్రాబ్లం ఇది దట్ సిద్ధా సారు టెక్నిక్ పనిచేయదు, సిద్ధాచార్య చెప్పిన విషయం పనిచేయదు. ఎందుకు విషయం పనిచేయదు అంటే నీ గుణాన్ని మార్చుకోవడానికి నువ్వు రెడీగా లేవు, కాబట్టి మళ్ళీ వేరే వాక్. యు ఆర్ నాట్ రెడీ టు చేంజ్ యువర్ క్యారెక్టర్, యు ఆర్ నాట్ రెడీ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్, యు ఆర్ నాట్ రెడీ టు చేంజ్ యువర్, దాన్ని ఏమంటారు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే దృక్పథం అంటాం కదా. ఓకేనా? సో నీ భావజాలాన్ని మార్చుకోవడానికి ఇష్టం లేదు. సిద్ధా సార్ ఏం చెప్పాలి? నేను ఏదైతే నమ్ముతున్నానో అదే చెప్పాలి, అప్పుడే సిద్ధా సార్ గొప్పవాళ్ళు. అదే ఇది ప్రాబ్లం. అర్థమైంది కదా? సో కాబట్టి మీరు ఆల్రెడీ ఇంత ఇంత బాక్స్ లేదు, నేను బాక్స్ ఆల్రెడీ నింపుకొని వచ్చాను, నేను ఎందుకు వెజ్ చేస్తాను?
వెజ్ తినండి మీరు యూఆర్ నాట్ రెడీ టు టేక్ ఇట్. ఓకే, నేను బిర్యానీ తిన్న తర్వాత వెజ్ అవ్వదు కదా. బిర్యానీ మళ్ళీ రేపు సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ బిర్యానీ ఉంటుంది అందులో. మళ్ళీ మీ ఆవిడ ఏమంటది, బిర్యానీ తిన్నా ఈ ఒక్కరోజు తిన మళ్ళీ. ఓకే, సో ప్రాబ్లమ్ ఇస్ దట్ మీరు ఆల్రెడీ కొన్ని నమ్మకాలతోటి కొన్ని అభిప్రాయాలతో తెచ్చుకునేసేసి మీరు ఓపెన్గా ఉండరు. ఓపెన్గా ఉండకపోవడం వల్ల ఏమైతే ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. ఓకేనా? సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ రైట్. కాబట్టి ఫస్ట్ ఎక్కడుందో లోపం ఎక్కడుందో కనుక్కోండి. నమ్మా లోపం ఎక్కడుందో కనుక్కోండి. ఓకే, ఈ సూత్రాలు అనేవి ఎప్పుడు కూడా పనిచేస్తాయి. నువ్వు విన్నా వినకపోయినా, నువ్వు పాటించకపోయినా, నువ్వు నటించినా లేకపోతే నిజంగా ప్రవర్తించినా ఈ సూత్రాలు పనిచేస్తూనే ఉంటాయి. ఓకేనా? ఏంటంటే ఎనర్జీ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. ఓకేనా? సో మీ యొక్క గుణము ఏదైతే ఉందో, ఈ మూల సూత్రం ఏదైతే ఉందో దానికి 100% పనిచేసినప్పుడు హీలింగ్ జరుగుతుంటుంది. తర్వాత ఎనర్జీని నువ్వు ఎలా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎనర్జీ ఇస్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. మూడో సూత్రం, శక్తి అనేది సృష్టించబడదు, నాశనం చేయబడదు. ఓకేనా? శక్తి అనేది సృష్టించబడదు, నాశనం చేయబడదు. కాబట్టి శక్తి అనేది ఒక రూపం నుంచి ఇంకో రూపంలో నిరంతరం మారుతూ ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా. సో నువ్వు ఎదుటి వ్యక్తి యొక్క శ్రేయస్సును కోరుకుంటే నువ్వు ఓపెన్ అయిపోతుంటావు. నీ యొక్క హృదయం అనేది విశాలం అవుతుంది. ఓకేనా? సో హృదయం విశాలైనప్పుడు ఏమవుతుంది, నీ లోపల అనంతమైన శక్తి ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అ సింపుల్ థింగ్. ఇది మనం ఎక్కడికో పోనవసరం లేదు, హిమాలయాలకు పోయి తెలుసుకునే అవసరం లేదు, అరుణాచలం పోయి. నేనేమన్నా అంటే అంతటా ఉంది శక్తి. అరుణాచలంలో శక్తి ఉంది. ఎస్, ద పవర్ ఆఫ్ ప్లేస్ అంటా ఉంది. ఓకేనా? అర్థమైంది కదా, అక్కడ ఉంది శక్తి. మరి ఎక్కడ లేదా అంటే ఇక్కడ కూడా ఉంది. కాకపోతే నీ గుణం మారిస్తే అరుణాచలం పోగానే నీ గుణం మారుతుంది. ఏం మారుతుంది? దైవభక్తి వస్తుంది. తిరుపతి బాంగులోనే గుణం మారుతుంది. వెంకటేశ్వర స్వామిని చూడాలనేది అయితే ఆసక్తి పెరుగుతుంది. అప్పటి వరకు మనం సినిమాల గురించి, రాజకీయాల గురించి మాట్లాడుకున్నాం కాస్త ఇప్పుడు దేవుడి గురించి మాట్లాడుకుంటాం. దేవుడు అంటే ఎవరు? ఇన్ఫైనైట్ కదా, అనంతం కదా, చైతన్యం కదా, శక్తి కదా. కాబట్టి నీకు ఏమైంది అక్కడ బాగుంది. మళ్ళీ కొండ దిగంలోనే మళ్ళీ మన వర్గాలు, మన కులాలు, మన మతాలు, మన ప్రాంతాలు, మన కొట్లాట్లు. మావోడంటే మావోడు, మీవోడంటే మీవోడు. ఓకేనా? ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నీకేమైతే శక్తి బ్లాక్ అయిపోతుంది. సో కాబట్టి నువ్వు భగవంతుడు అరుణాచలంలో ఏ స్థాయిలో ఉన్నావో అదే స్థాయిలో ఉంటే ఎనర్జీ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. తిరుపతి వెళ్ళినప్పుడు, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు, వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటప్పుడు నీ యొక్క వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయో అవి మెయింటైన్ చేయగలిగినప్పుడు ఖచ్చితంగా నీ యొక్క స్థితి మారుతుంది. కాబట్టి ద గ్రేట్నెస్ ఈజ్. ఓకేనా? సో కాబట్టి మనం మన యొక్క సిచ్యువేషన్ అనేది జాగ్రత్తగా అర్థం చేసుకునే ఈ పరిస్థితులు మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వస్తుంది. రైట్. సో కాబట్టి ఇదే హీలింగ్ అండి. ఈ హీలింగ్ ప్రాసెస్ అంతా కూడా మీకు ఏమన్నా ఉంటే నేను క్లారిఫై చేస్తాను. చాలా కొన్ని విషయాలే చెప్పాను, బట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అవన్నీ ఉన్నాయి. సో అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. రైట్.